నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. నాకు ఐటీ జాబ్ కొట్టాలని డ్రీమ్ ఉంది. అబ్బా, ఐటీ చదవకుండా ఏదేదో చేసేసాను అని ఇలా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఐటీ జాబ్ కొడితే మంచి ఆఫర్స్, బోల్డ్ అని డబ్బులు, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను ఏదో చదివేశాను, ఇప్పుడు ఎలా ఏంటి అని అనుకుంటున్నారా? ఏం చదివితే ఏముందండి, డిగ్రీ పాస్ అయ్యారా? అయితే మీరు ఐటీ జాబ్ ఈజీగా కొట్టేయచ్చు. ఎలా అనుకుంటున్నారా? గో ఆన్లైన్ ట్రైనింగ్స్. అదేంటి గో ఆన్లైన్ ట్రైనింగ్స్? ఇది ఒక కోచింగ్ సెంటర్. ఎనీ డిగ్రీ చదవండి, నాకు ఐటీ జాబ్ చేయాలి అని ఉంది అంటే మాత్రం ఇక్కడికి అప్రోచ్ అయిపోండి. సరే అప్రోచ్ అవుతానమ్మా, కోచింగ్ తీసేసుకుంటాము, మరి మాకు జాబ్ ఎలా వస్తుంది? జాబ్ కూడా మేము హామీ ఇస్తున్నాం. అది ఎలా అనుకుంటున్నారా? జగతి నెట్వర్క్ హెచ్ఆర్ సొల్యూషన్స్. ఎస్, అంటే మీకు సింపుల్గా అందరూ చెప్పినట్టుగా ఆన్లైన్ కోచింగ్ ఇచ్చేసి మీ జాబ్ ఏదో మీరు చావండి అనే టైప్ కాదు. ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం, ఖచ్చితంగా ఐటీలో మీకు కావాల్సిన స్కిల్స్ అన్ని మేము అందించేస్తామని చెప్పేసి మనతో పాటు ఉన్నారు భాస్కర్ జోగి గారు. సో హలో సార్. హాయ్ సార్. ఏంటిది నాన్ ఐటీ అంటే? చాలామంది ఐటీ కోర్స్ చేసేసి రకరకాలుగా చాలా వరకు చెక్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో. మేము ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి ఆన్లైన్లో చాలామంది చూస్తూ ఉంటారు. బోల్డ్ అనే యాప్స్ వస్తాయి, తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత లక్షలు దోచుకోవడం. ఆ తర్వాత అరే జాబ్ వచ్చిందిరా బాబు, కానీ ఇక్కడికి వస్తే నాకు భయం వస్తుంది, నేను చేయలేకపోతున్నాను, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఈ మెంటల్ టెన్షన్తో బాగా సిగరెట్లు అని చెప్పేసి ఇవన్నీ తాగుతున్నారు. ఈ మధ్యకాలంలో నేను చూస్తుంది రెగ్యులర్గా. కానీ మీరేంటి నాన్ ఐటీ అంటున్నారు, నాన్ ఐటీ వాళ్ళకి కూడా ఐటీ జాబ్స్ అంటున్నారు, అది ఎలా పాసిబుల్? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. చాలా మంది డిగ్రీస్ ఉండి రూరల్ ఏరియాలో ఉండి రెసిషన్ అని లేకుంటే ఇంకోటి అంటే కోర్స్ ఏదో చేస్తూ ఉంటారు తప్పించి ప్రాపర్ స్కిల్స్గా వాళ్ళ దగ్గర ఉండవు. కంపెనీస్కి ఏం కావాలంటే మంచి స్కిల్స్ రావాలి, అవి కూడా హాట్ స్కిల్స్ ఉండాలి. వాళ్ళకి ఏం కావాలి? మాకు మంచి నైపుణ్యత కలిగిన పీపుల్ ఉండాలనుకుంటారు కంపెనీస్ వాళ్ళు. వీళ్ళేమనుకుంటారు? మాకు మంచి జాబ్ రావాలనుకుంటారు, కానీ వీళ్ళ దగ్గర స్కిల్స్ ఉండవు, వాళ్ళకి మంచి పీపుల్ దొరకరు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మీ దగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంకామ్, సివిల్ ఇంజనీరింగ్, బీటెక్, ట్రిపుల్ ఈసీ, ఎనీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, ఒక 3 to 4 years గ్యాప్ ఉన్నా, ఒక 5 years 10 years గ్యాప్స్ ఉన్నా కూడా హౌస్ వైఫ్గా ఉన్నా, సేల్స్లో ఉన్నా, మార్కెటింగ్లో ఉన్నా, టీచర్స్గా ఉన్నా, లాయర్స్గా ఉన్నా, ఈవెన్ డెంటల్ డాక్టర్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నారు ఆపర్చునిటీస్ కోసం. వీళ్ళకి నో కోడింగ్, లో కోడింగ్, నో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మార్కెట్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో అలాంటి కాన్సెప్ట్స్ మనం వాళ్ళకి స్కిల్స్ నేర్పించి దాంట్లో ప్లేస్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం. సో అలాంటి టాపిక్స్ ఏంటంటే, ఒకటి డేటా అనలిటిక్స్, రెండో టాపిక్ ఏంటంటే డేటా ఇంజనీరింగ్, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, నాలుగోది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఎంఎల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ బాగా బూమింగ్లో ఉన్న కోర్స్, బట్ ఏంటంటే బాగా టైం పడుతుంది కాబట్టి, సో ఒక 3 to 6 months టైంలో నేను కోర్సు నేర్చుకొని ఐటీలో జాబ్ సంపాదించాలి. బీకామ్ బ్యాక్గ్రౌండ్, నాకు క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ప్రాపర్ స్కిల్స్ లేవు, ఒక 20,000-30,000 రూపీస్ నేను ఎర్న్ చేస్తూ ఉన్నాను, అలాంటి వాళ్ళు ఉంటారు. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, లేదు నేను అమీర్పేట వెళ్ళి అడిగితే ఒక 20 daysలో కోర్సు నేర్పిస్తాం, 2 లక్షలు కట్టండి మేము జాబ్ కొట్టేస్తామంటారు. ఇవన్నీ కూడా వాడు నమ్మలేని పరిస్థితిలో ఉంటారు. చాలామంది ఆ కోవిడ్లో ఏం చేశారంటే 1 month స్కిల్స్ నేర్చుకోవడం, ఒక 2 lakhs కట్టి జాబ్ కొట్టేయడం, వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే స్కిల్స్ లేకపోవడం. సో మనం ఏం చేస్తామంటే, వీళ్ళకి జీరో నాలెడ్జ్ నుండి కూడా, ఏమీ తెలియనటువంటి పీపుల్కి జీరో నాలెడ్జ్ నుండి ఒక 4-5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉండేలాగా బాగా నేర్పిస్తాం. కాబట్టి నిష్ణాతులైన ఫ్యాకల్టీస్ ఉంటారు. నేనే ఫ్యాకల్టీ ఈ ఇన్స్టిట్యూట్లో. సో మనమే అసలు డేటా అంటే ఏంటి, డేటా ఇంజనీరింగ్ ఎవరు నేర్చుకోవచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు, డేటా అనలిటిక్స్ ఎవరు నేర్చుకోవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి వెరీ జీరో బేస్డ్ నాలెడ్జ్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు 3 to 6 months ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు CV ప్రిపరేషన్ చేయించడం, వాళ్ళకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వటం, ఇవన్నీ మనం చేస్తాం. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇందులో క్రీమీ లేయర్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, కొంత స్మార్ట్గా ఉన్న వాళ్ళు జాబులు కొట్టేస్తారు కదా. రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా లాస్ట్ మంత్ జూలైలోనే ఒక అబ్బాయి బీకామ్ చదువుకొని 2 లక్షలు సంపాదించుకున్న అబ్బాయి దగ్గర 5 ఆఫర్ లెటర్లు కొట్టాడు, 20 lakhs ప్యాకేజ్ కొట్టాడు, కోల్కతానే ఉండే. అంటే కొద్దిగా చదువుకుంటే కనుక బీకామ్ అయినా బీఎస్సీ అయినా ఏదైనా ఓకే, కొంచెం క్రీమీ లేయర్ వాళ్ళు జాబులు కొడతారు. బట్ ఎప్పుడైతే వాళ్ళు కొట్టలేకపోతారో అప్పుడు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కింద చూస్తూ ఉంటారు. మాకు ప్లేస్మెంట్ కోసం ఎవరైనా సపోర్ట్ చేస్తారా, లేకుంటే ప్లేస్మెంట్ మాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా. అప్పుడు మేము బెంగళూరులో ఉన్న
జగతి నెట్వర్క్స్ హెచ్ఆర్ సొల్యూషన్ వాళ్ళతో మీట్ అవ్వడం జరిగింది. ఓకే. మిస్టర్ వాసుదేవ్ నాయుడు గారు మనల్ని అప్రోచ్ అయ్యారు, మనం కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఇదివరకే లాస్ట్ 7 yearsలో బెంగళూరులో చాలా మందికి ఏం చేశారంటే స్కిల్ ఉన్న పీపుల్ని తీసుకొని మంచి ఎంఎన్సీస్లో ప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళతో కూడా మనం టైఅప్ అవుతున్నాం ఇప్పటి నుంచి. ఎవరైతే మన దగ్గర స్కిల్స్ నేర్చుకుంటారో, స్కిల్స్ బాగా నేర్చుకోవాలి, అంతేగాని ఒక 20 days నేర్చుకుని నాకు జాబ్ కొట్టేయాలంటే మనం చేయలేం. ఒక 6 months టైం పెట్టుకుని రండి. మీ దగ్గర BA కానీ బీకామ్ కానీ ఎంఎస్సి కానీ ఏదైనా డిగ్రీ ఉండి ఒక 10 ఏళ్ళు గ్యాప్ ఉండి మీరు ఐటీలోకి వెళ్ళాలి అనే ఉద్దేశం మీకు ఉండాలి. తక్కువ కోడింగ్తో మనం బాగా స్కిల్ నేర్పించేస్తాం. వాడు ఓన్గా కొట్టేసుకుంటే వెళ్ళండి, గుడ్. బట్ వాళ్ళకి ఇంకా ప్లేస్మెంట్ సపోర్ట్ కావాలి. అలాంటప్పుడు మనం వీళ్ళతో టైఅప్ అవుతున్నాం కాబట్టి వీళ్ళు వాళ్ళని హెల్ప్ చేస్తారు. సార్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్కి పిల్లలకి చాలా ఈజీ, అంటే దే నో వెరీ ఈజీగా తీసుకుంటారు. ఆ గ్రాపింగ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ద థింగ్ ఈజ్ వేరే ఏదో డిగ్రీ చేసిన వాళ్ళు సమ్ డిఫరెంట్ కేటగిరీస్, బట్ వాళ్ళకి ఏంటంటే ఈ స్కిల్స్ అనేది అస్సలు ఉండదు, అంటే జీరో నాలెడ్జ్. సో వన్స్ చాలా మంది నేను చూసాను ఈ మధ్య కాలంలో పెట్టేస్తున్నారు, ఒక 2-3 లక్షలు పెట్టేస్తారండి, కోచింగ్ అంటారు, వెళ్ళిపోతున్నారు. తీరా జాయిన్ అయిన ఒక 10 days నుంచి వాళ్ళకి అసలు అర్థం కాదు, అంటే బ్రెయిన్ అంతా హీట్ ఎక్కిపోతుంది. 2 lakhs ఇక్కడ పోతాయి, బాబోయ్ మా వల్ల కాదని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈజీ మెథడ్ అంటే మీరు ఎలా మనం ఫస్ట్గా చేస్తున్న యూనిక్ స్కిల్ లేదా యూనిక్ పాయింట్ మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగి అలసిపోతారు వాళ్ళు. అక్కడ 20,000 కట్టి కోర్సులో వెళ్తారు, ఒక 20 days కోర్సు నేర్పిస్తారు, తర్వాత వెళ్ళంగానే వాళ్ళు వెంటబడి 2 లక్షలు కట్టండి 3 లక్షలు కట్టండి, జాబ్ మీదే ఫోకస్ ఉంటుంది. మన దగ్గర జాబ్ మీద ఫోకస్ కాకుండా స్కిల్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఎవరైనా వచ్చి 1 monthలో నాకు జాబ్ కొట్టిస్తారంటే మనం చేయలేమంటాం. నీ దగ్గర 3 to 6 months టైం ఉందని అడుగుతాం, డైలీ 3 to 4 hours చేయగలుగుతారని అడుగుతాం. మనది గో ఆన్లైన్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వారు ఇంట్లో కూర్చొని లైవ్లో ఆన్లైన్ ట్రైనింగ్ వాళ్ళు అటెండ్ అవుతూ, వాళ్ళు ఒకవేళ టైం లేదనుకోండి ఆఫ్టర్నూన్ కల్లా మన వీడియో అప్లోడ్ అవుతుంది పోర్టల్లో, ఆ వీడియో చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళకి డౌట్స్ ఉన్నాయనుకోండి ఈవినింగ్ 1-to-1 నాతో కనెక్ట్ అవ్వచ్చు. అట్లాంటి ఫీజిబిలిటీ కూడా మనం ఇస్తాం. సో దాన్ని బట్టి ఏమవుతుంది, 3 to 6 months వాళ్ళకి ఈ నారాయణ చైతన్య కాలేజీలో రుద్దుతారు చూసారు, అట్లా రుద్దేస్తాం. ఇక కంప్లీట్గా సబ్జెక్ట్ రాదు అని ఉండదు. నేనేమంటానంటే డేటా అనలిటిక్స్ నేర్చుకోవాలనుకున్నా, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలనుకున్నా, డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకున్నా మనం ఏమంటామంటే మీకు ఏమీ రావాల్సిన పని లేదు. మీకు కావాల్సిందంతా ఏంటంటే ప్రాపర్ గురువు ఉండాలి, ప్రాపర్ మెంటార్ ఉండాలి. మీకు తెలియాల్సింది ఏంటంటే 1 monthలో కోచింగ్ అవ్వదు, అది మాత్రం మీకు తెలియాలి. చాలా మంది కోవిడ్లో అదే కదా జరిగింది, 1 month కోచింగ్ వెళ్ళటం, డబ్బులు కట్టడం, పోగొట్టుకోవడం, బయటకు వచ్చేయటం. ఇప్పుడు మళ్ళీ జొమాటోలోనో లేకుంటే టీచర్ గానో దీంట్లో మిగిలిపోవడం జరుగుతూ ఉంది. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా చెప్పిన మాట ఏంటంటే సార్ వెరీ బేసిక్ లెవెల్ నుంచి నేర్పిస్తారు, నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, బీకామ్ నుండి వచ్చాను, నేను 5 ఆఫర్ లెటర్లు కొట్టాను, రేషన్ టైంలో కూడా కొట్టాను. ఎలా కొట్టారంటే బికాస్ సార్ నేర్పించే విధానం అంత ఈజీగా ఉంటుంది, చెప్పే ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా వెళ్ళి మీ మెథడ్లో కూర్చుంటాయి. సో సార్ ఎప్పుడు కూడా మనం కాన్సెప్ట్ నేర్పిస్తానో అలా కాకుండా ఒక స్టోరీ టెల్లింగ్ లాగా చెప్తా ఉంటాం వాళ్ళకి. మనం మహాభారతం కానీ రామాయణం కానీ విన్నాం అనుకోండి, ఒక స్టోరీ రూపంలో చెప్తారు తల్లులు కదా, ఆ విధంగా బుర్రలోకి వెళ్ళి కూర్చుంటూ ఉండదు కాబట్టి ఈజీగా గ్రాస్పింగ్ ఉంటుంది. సో చాలామంది హౌస్ వైఫ్స్ ఒక 10 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది, మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ మనకి వాళ్ళకి ఇన్కమ్ అంటూ ఏమి ఉండదు. హైలీ క్వాలిఫైడ్ పీపుల్ హౌస్ వైఫ్స్గా మిగిలిపోతారు. లేదు నాన్ ఐటీలో పనిచేస్తూ ఉంటారు, MBA క్వాలిఫికేషన్ ఉంటుంది, 10 ఏళ్ళు ఇన్సూరెన్స్లో ఉంటారు, లేకుంటే మ్యూచువల్ ఫండ్ సేల్స్లో ఉంటారు, లేకుంటే ఇంకో దాంట్లో ఉంటారు, టీచర్స్గా ఉంటారు, ఆపరేషన్స్ హెడ్గా ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి శాలరీస్ ఉండవు. ఒక 20,000-30,000 రూపీస్ శాలరీస్ ఉంటే వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన చాలా చోటామోటా జాబ్స్ అన్నీ ఆటోమేట్ అయిపోతూ ఉన్నాయి. కానీ మీరు స్కిల్డ్ పీపుల్ అనుకోండి, మీకు అలాంటి జాబ్స్ ఆటోమేషన్ చేయలేదు AI. అలాంటి వాళ్ళు డేటా ఇంజనీరింగ్ కానీ డేటా అనలిటిక్స్ కానీ నేర్చుకుంటే మినిమం 3 to 6 months టైంలో వాళ్ళు కంప్లీట్గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి A to Z వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం కాబట్టి ప్రాక్టికల్స్, అసైన్మెంటు, ప్రాజెక్టులు, CV ప్రిపరేషన్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి నా దగ్గర బీకామ్ చదువుకున్న అబ్బాయిలు, MBA చేసిన అబ్బాయిలు, ఈవెన్ BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో BA చేసుకున్న అబ్బాయిలు కూడా ఈరోజు మంచి కంపెనీస్లో 2-3 ఆఫర్ లెటర్లు
చేతులు కొట్టుకున్నారు. సో ఏంటి అంటే మనం ఈరోజు రెసిషన్ ఉందనో, లేకుంటే నాకు క్వాలిఫికేషన్ డిగ్రీ అయిందనో, లేకుంటే నాకెవరు చెప్పేవాళ్ళు లేరనో, డబ్బులు లేవనో, లాంగ్వేజ్ లేదనో, ఇంగ్లీష్ రాదనో మనం ఆగిపోకుండా ప్రాపర్గా గురువులు మనం ఎంచుకుంటే, ప్రాపర్గా మెంటర్స్ మనం ఎంచుకుంటే చక్కగా మనం కూడా ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు. కావాల్సినంత టైం పెట్టుకోవాలి. సో 1 monthలో కోర్స్ అవుతుందంటే అవ్వదు, 2 monthsలో అవుతుందంటే అవ్వదు. మనము 3 to 6 months టైంలోనే పెట్టాలి. ఆ పెట్టి ప్రాపర్ నిష్ణాతుల దగ్గర కోర్సు తీసుకుంటే చక్కగా మనకు అవకాశాలు వస్తాయమ్మా. మనం చాలామందికి ఒక ఆఫర్ లెటర్, ఒక జాబ్ వస్తే చాలు అనుకుంటే వాళ్ళకి 5-6 ఆఫర్ లెటర్లు కొట్టిస్తూ ఉన్నాం. అది కూడా రూరల్ లెవెల్ పీపుల్కి ఏమీ తెలియని వాళ్ళకి, బీపీఓలు ఉన్న వాళ్ళకి ఏమి తెలుస్తుంది, వాళ్ళకి ఏమీ తెలియదు. నైట్ షిఫ్ట్లు ఉంటాయి, ఆరోగ్యం పోతుంది, లేకుంటే సరిగ్గా ఇన్కమ్ ఉండదు, పెళ్ళి అయిపోతుంది, ఇన్కమ్ లేకపోతే ఇష్యూ స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళందరూ కూడా ఆ జాబులను వదిలేసి, లేకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే టైం కొంచెం 3 to 4 hours పర్ డే తీసుకొని డైలీ లైవ్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఆన్లైన్లో కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎనీ టైం ఎనీవేర్ మీకు ఒక ల్యాప్టాప్ ఉండి ఇంటర్నెట్ ఉంటే మన కోర్సుని చక్కగా నేర్చుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఆన్లైన్లో ఈ కింద ఇచ్చిన నెంబర్లకు ఫోన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ప్లేస్మెంట్కి మన వాసుదేవ్ నాయుడు గారు బెంగళూరు నుంచి, అతను ఆల్మోస్ట్ 7 years నుంచి చాలామందికి ప్లేస్మెంట్ చేశారు. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి ఆయనతో కూడా మనం మాట్లాడదాం వాళ్ళు ఏం చేశారని. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మ. హలో సార్, ఎలా ఉన్నారు? జగతి నెట్వర్క్ సొల్యూషన్స్. ఎస్. సో బెంగళూరులో ఎలా అంటే అసలు ఇది ప్లానింగ్ ఎలా సార్? జగతి నెట్వర్క్స్ హెచ్ఆర్ సొల్యూషన్స్ మెయిన్గా ఇది ఏంటంటే అండి, మేము వివిధ స్కిల్స్ ఉన్నటువంటి స్కిల్ బేస్డ్గా వర్క్ సబ్జెక్ట్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి కావలసినటువంటి కంపెనీల్లో జాబ్కి అవకాశాలు కల్పిస్తూ ఉంటాం. ఓకే. మాకు జగతి నెట్వర్క్ ద్వారా మా జగతి నెట్వర్క్లో దాదాపు ఎంఎన్సి కంపెనీలు కానీ, మిడ్ లెవెల్ కంపెనీలు కానీ, అన్ని రకాల కంపెనీలు మేము టైప్ చేసుకున్నాం. ఈ కంపెనీలతో ఈ యొక్క చదువుకున్నటువంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి చూస్ చేసుకోలేని పరిస్థితిలో మమ్మల్ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి జాబ్స్ని ఏర్పాటు చేయడం కోసం మేము సపోర్ట్ చేస్తాం. ఓకే. అట్ ద సేమ్ టైం మేము ఇంకొకటి ఏంటంటే, మా యొక్క నెట్వర్క్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిగ్రీ, పీజీ మరియు ఇంజనీరింగ్ కాలేజెస్లో సెమినార్స్ నిర్వహించి, మెయిన్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేలోగా వాళ్ళకు ఒక మంచి సెమినార్ ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి జాబ్స్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అలాంటి స్కిల్స్కి అవసరమైనటువంటి మెంటర్స్ని మేము అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకు కొంత తర్ఫీదిస్తాం, శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. అన్ని రకాలైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళు కావాల్సినటువంటి స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తాం. అలా నేర్చుకున్నటువంటి వారు క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టేస్తారు. రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైతే అవసరం అవుతుందో అలాంటి స్కిల్స్ మనకు ఇక్కడ గో ఆన్లైన్ సంస్థ ద్వారా, అంటే ఫస్ట్ అన్ని రకాల వాళ్ళు, అంటే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు కానీ, అలాగే స్టడీ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏజ్ బార్ అయింది మాకు ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచించేటువంటి వాళ్ళకి కానీ గో ఆన్లైన్ ద్వారా భాస్కర్ జోగి గారి ద్వారా ట్రైనింగ్ శిక్షణ పూర్తి అయిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళని ఎలాంటి వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషను, వాళ్ళ ఏజ్, దాన్ని బట్టి ఏ సంస్థ వీళ్ళకి సూటబుల్ అనేటువంటిది మా యొక్క హెచ్ఆర్ టీమ్ వాళ్ళని స్టడీ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తాం అన్నమాట. ఇది బెంగళూరు బేస్గా చేస్తున్నాము. అయితే మా యొక్క ఈ సదస్సులు ఇవన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక స్టేట్లో మొత్తం కూడా అన్ని కాలేజీల్లో కూడా సెమినార్లు నిర్వహించడము, గో ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటుగా వాళ్ళకు ఉద్యోగాల కల్పనలో మేము సపోర్ట్. చాలా ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉంటాయి, చాలా కోచింగ్ సెంటర్లు పెడుతూ ఉంటారు. బట్ వాళ్ళ వరకు వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఒక వేలో వాళ్ళు కోచింగ్ నేర్చుకున్న తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే కోచింగ్ వరకు నేర్చేసుకున్నాము, ఆ తర్వాత జాబ్ ఎక్కడొస్తుంది అనేది. మీరు అన్నట్టుగా బాగా నిష్ణాతులు, అంటే ద బెస్ట్ పీపుల్ అనే వాళ్ళు ఆ క్రీమీ లేయర్ వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే మళ్ళీ జాబ్ కోసం, అంటే కోచింగ్ నేర్చుకున్న తర్వాత కూడా ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో అక్కడ టెన్షన్ లేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఎస్, ఎందుకంటే జగతి నెట్వర్క్ అనేది మంచి నెట్వర్క్ కలిగినటువంటి సంస్థ. మా సంస్థ ద్వారా అంటే దాదాపు 30 years నుంచి నేను ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నాను. 30 years నుంచి ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నందువల్ల నాకున్నటువంటి మా స్టాఫ్కు ఉన్నటువంటి మా క్లయింట్
క్లయింట్స్తో పాటుగా మాకు విద్యా సంస్థలతో మంచి సంబంధాలు ఉన్నాయి. రేపో ఉంది కాబట్టి మాకు ఆల్రెడీ స్టడీ చేస్తున్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ BA BCom చదివినటువంటి వాళ్ళు, లేదంటే BBA చదివినటువంటి వాళ్ళు, వీళ్ళు ఐటీ వాళ్ళు, ఐటీ ఏదైతే బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఐటీ జాబ్స్ కొడుతుంటే వీళ్ళు ఆలోచనలో పడతారు. మేము ఇది చదివాము, మా పరిస్థితి ఏంది, మా భవిష్యత్తు ఏంది, మేము ఏం చేయాలి అనేటువంటి సందిగ్ధంలో పడిపోయి ఉంటారు. అలాంటి వాళ్లకు స్కిల్ బేస్డ్గానే ఉద్యోగాలు వస్తాయి, కానీ మీ చదువు డిగ్రీ ఉంటే చాలు అనేటువంటి అవగాహన కల్పించడానికి తల్లిదండ్రులకు కానీ ఆ యొక్క విద్యా సంస్థలకు కానీ అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి సెమినార్స్ మేము పెట్టేటువంటి కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ ద్వారా మంచి మెంటర్స్, భాస్కర్ జోగి లాంటి వాళ్ళ యొక్క మెంటర్స్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు మీకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా ల్యాక్స్లో మీరు ల్యాక్స్లోనే సంపాదించుకోవచ్చు, క్రోర్స్లోకి కూడా వెళ్ళవచ్చు మీ స్కిల్ నేర్చుకుంటే. అది కొంత టైం కేటాయిస్తే మీరు ఒకవేళ చదువుకుంటా ఉన్నాం కానీ ఆన్లైన్ మెయిన్లీ మనం ఏంటంటే ఆఫ్లైన్లో కాకుండా మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఒక 3 months 4 months 6 months కేటాయించి ఒక 1 hour 2 hours మీరు కానీ చేస్తే మీరు స్టడీ పూర్తయ్యే లోపలనే మీరు జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంది. దానికి భాస్కర్ జోగి గారు ఉన్నారు ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడానికి. అట్ ద సేమ్ టైం అయిపోతానని కోర్స్ అయిన వెంటనే ఎక్కడ వెతుక్కోవాలి మేము జాబ్ అనేదానికి అవకాశం, ఇబ్బంది లేకుండా జగతి నెట్వర్క్ అనేటువంటిది మంచి నెట్వర్క్ కలిగినటువంటి సంస్థ అనేటువంటిది హామీ మేము ఇస్తున్నాం అనమాట. అంటే సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంది. ఎస్. సో భాస్కర్ గారు, సో కమింగ్ టు ద పాయింట్, చాలామంది ఇప్పుడు మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ అంటే ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు. ఎందుకు అంటే మీ స్టూడెంట్స్ అసలు ఎక్కడ ఉన్నారు, సక్సెస్ రేట్ ఏంటి? ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారమ్మా. ఎక్కువగా అబ్రాడ్ నుంచి, US నుంచి, కెనడా, UK, దుబాయ్, తర్వాత సౌదీ, లాట్ ఆఫ్ కంట్రీస్ నుండి మనకి స్టూడెంట్స్ ఉన్నారు. ఈవెన్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బాగా పీపుల్ ఉన్నారు. నేను ఐ వాజ్ వర్కింగ్ ఫర్ కంపెనీస్ లైక్ ఎక్సెంచర్, మైక్రోసాఫ్ట్, ఈ కంపెనీస్లో పనిచేశాను. ఐఎమ్ కంప్లీట్లీ ప్యాషనెట్ అబౌట్ షేరింగ్ మై నాలెడ్జ్, టీచింగ్ అనమాట. అందుకోసం అని చెప్పి ఐ లెఫ్ట్ దోస్ కంపెనీస్ అండ్ కంప్లీట్లీ ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్ అనమాట. గో ఆన్లైన్ ట్రైనింగ్స్లో మనం ఏం చేస్తామంటే, నా దగ్గరకు వచ్చిన పీపుల్కి ఐటీ కోసం అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ తెలియదు, అక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ వెరీ వెరీ బేసిక్ లెవెల్ నుంచి నేను ఏమంటానంటే, సార్ ప్రీరిక్విజిట్ మనకి ఏముండాలి, ఐటీలోకి వెళ్ళాలి అని అంటారు. నేను ఏమంటానంటే, మీకు 2+2 = 4 అని తెలిస్తే యూర్ ఎలిజిబుల్ అంట. అదే క్వాలిఫికేషన్. కాబట్టి చాలా మంది అంటారు, నాకు డిగ్రీ రెగ్యులర్గా లేదండి, ఏం చేయాలి, నాకు 10 years గ్యాప్ ఉంది, ఏం చేయాలి, లేకుంటే నాకు రెసిషన్ నడుస్తుంది కదా, ఏం చేయాలి, నాకు ఏజ్ ఎక్కువైంది కదా, ఏం చేయాలి అంటాను. అవన్నీ పక్కన పెడితే ఒకటే మీకు లేదు, ఏంటంటే స్కిల్స్ లేవు. దాన్ని ఎవరు అంగీకరించరు. స్కిల్స్ లేవని చెప్పకుండా రెసిషన్ ఉందండి, లేకుంటే ఏజ్ ఎక్కువైందండి, నాకు ఇదండి అదండి అంటారు. అవన్నీ కాదు. ఒక్కటి మీరు అడుక్కోండి, ఏంటంటే మీకు స్కిల్స్ ఉన్నాయా, స్కిల్స్ కూడా సరిపోయిన రీతిలో ఉన్నాయా. ఏదో 20 days నేర్చుకుంటామంటే కుదరదు. సో ఆన్లైన్లో మనకు అవకాశం ఎక్కడ వస్తుంది అంటే, మీరు ఏ టైంలో నేర్చుకోండి, ఎక్కడుండైనా నేర్చుకోండి. మీకు లైవ్లో నేర్చుకోవచ్చు. లేకుంటే మనం ఏం చేస్తామంటే, వీళ్ళకి వీడియోస్ కూడా ఇస్తాం. వాళ్ళ టైం ఉన్నప్పుడు వాటిని ఓపెన్ చేసుకొని నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఎవ్రీడే ఈవినింగ్ డౌట్స్ క్లారిఫికేషన్స్ కూడా 1-to-1 పెడతా ఉంటాను. అలాగే కెరియర్ కౌన్సిలింగ్, మీకేమీ తెలియదు అనుకోండి, అసలు ఐటీ ఇండస్ట్రీ కోసం మీకు ఏమీ తెలియదు, బట్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. అప్పుడు ఏం చేయాలంటే, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే 1-to-1 కెరియర్ కౌన్సిలర్స్ నేను ఇస్తాను. అసలు మీకు ఏ సూటబుల్ అవుతుంది, మీరు ఏదేది నేర్చుకోవచ్చు, ఎంత టైం పడుతుంది, ఇదంతా కూడా నేనే చేపిస్తాను. కోచింగ్ అయిన తర్వాత కూడా HR సొల్యూషన్ వాళ్ళ ద్వారా మనం ప్లేస్మెంట్, అసిస్టెంట్స్ ప్లేస్మెంట్ కోసం కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మీరు బాధపడాల్సిన పని ఉండదు. సో అది కూడా మనకి ప్లస్ పాయింట్ అవుతుందమ్మా. సరే, ఈ మధ్యకాలంలో చాలా మంది అంటే ద బెస్ట్ స్టూడెంట్స్ 100%, 98% మార్క్ లిస్ట్లో ఉంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఒక చిన్న ల్యాగ్. అది ఎలా అంటే, భయం కావచ్చు, ఐటీ నేను జాబ్ కొట్టాలి అనే ఉంది, కానీ కొట్టనా అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది చూసారా, ఆ డౌట్ వల్ల భయపడిపోతారు. వెన్ ఇంటర్వ్యూని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ భయంతో కావచ్చు, లేదా అమ్మో నాకంటే ముందోడు కొట్టేశాడు, నాకు ఉందా లేదా, ఇలాంటి బోల్డ్ అని డౌట్స్తో ఇంటర్వ్యూని ఫెయిల్యూర్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇది మంచి క్వశ్చన్ అమ్మా. చాలామంది ఏం చేస్తారంటే, ఏదో 20 days ట్రైనింగ్ అయిపోగానే మాకు ప్లేస్మెంట్ వస్తుంది అంటే 100% రాదు వీళ్ళకి. ఒకవేళ వీళ్ళ లోపలికి వెళ్ళినా కూడా 1 monthలో బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి అసలు స్కిల్స్ డెవలప్మెంట్ ఉండదు. సో ఏదో మేనేజ్ చేసి ప్రాక్సీ చేసుకొని బ్యాక్ డోర్ వెళ్తాడు, బయటకు వస్తాడు. మనం ఏం చేస్తామంటే, వీళ్ళకి 3 months కోచింగ్ ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసమే అసైన్మెంట్స్ అని, ప్రాజెక్టులు అని ఇవన్నీ ఇస్తాం.
అలాగే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే 5 to 10 రౌండ్స్, ఒక 15 రౌండ్స్ ఫెయిల్ అవ్వండి అని చెప్దాం. ప్రతిసారి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళడం మన దగ్గర రావడం, ఇంటర్వ్యూకి వెళ్ళడం మన దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి 1-to-1 తరఫీదుని ఇస్తూ ఉంటాం, మాక్ ఇంటర్వ్యూస్ పెడతా ఉంటాం. అసైన్మెంట్స్ కూడా చాలా కాంప్లెక్స్ అసైన్మెంట్స్ ఇస్తాం, ఏదో బేసిక్ అసైన్మెంట్లు కాకుండా. అంటే రియల్ టైంలో వర్క్ ఎట్లా ఉంటుందో ఆ విధమైన అసైన్మెంట్లు తయారు చేసి ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అన్కంపారబుల్ అన్నమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్, రియల్ టైం నాలెడ్జ్, రియల్ టైం ఫ్యాకల్టీస్ ఉంటారు, చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి. మా గూగుల్ రివ్యూస్లోకి వెళ్తే మీరు చూసారనుకోండి, చాలామంది రాస్తారు నేను నాన్ ఐటీ నుండి వచ్చాను, ఈ రోజు కూడా నేను ఐటీ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను అనే ఆలోచన లేదు, ఈరోజు నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఒక ఆఫర్ లెటర్లు వస్తుందా అని ఆలోచించుకునే నేను ఈరోజు 5 ఆఫర్ లెటర్లు కొట్టాను అంటారు. వీళ్ళంతా కూడా ఎక్కడో బీకామ్ చేసుకొని కాల్ సెంటర్లో చేసుకొని ఒక 5-10 ఏళ్ళ నుంచి 20,000 సంపాదించుకొని పెళ్ళిళ్ళు కూడా లేక ఉండిపోతారమ్మ. ఇట్లా అంటే ఇన్కమ్ తక్కువగా ఉంటే కూడా మ్యారేజ్ కూడా టఫ్ కదా. సో ఏం చేయాలి అన్న దీంట్లో వాళ్ళు అట్లా చూస్తూ ఉంటే ఇట్లా కనిపిస్తాయి మంది. గో ఆన్లైన్ ట్రైనింగ్స్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, AI అండ్ ML ఉంటుంది. AI/ML అనేది ఐటీలోకి రావాలనుకుంటే ఉపయోగపడుతుంది, కానీ ఏంటి అంటే కొద్ది కాంప్లెక్స్గా ఉంటుంది. నేను అందుకే AI/ML లాంటి కోర్సులు రికమెండ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్తో ఉంటుంది, అలాగే డేటా అనలిటిక్స్ ఇంకోటి ఉంటుందమ్మా. ఈ రెండింటికి కూడా 6 months టైం సరిపోతుంది. మీరు ఏమీ లేకపోయినా కూడా ఈ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ నేర్చుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి. మనకి ఎవ్రీ మంత్ 1st, 2nd కానీ కొత్త బ్యాచ్ ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. ఈ కింద ఇచ్చిన నంబర్లకు మీరు కానీ ఫోన్ చేస్తే ఆ స్కెడ్యూల్స్ ఏమైనా పంపిస్తారు. మీరు ఇంట్లో నుంచే హైదరాబాద్ రావక్కర్లేదు, ఇంట్లో ఉండే మీరు క్లాసెస్ వినొచ్చు. మార్నింగ్ 8 o'clock కొన్ని బ్యాచెస్ ఉంటాయి, కొన్ని మార్నింగ్ 7 o'clock జరుగుతూ ఉంటాయి. ఆ 2 టైంలో మీకు సూటబుల్ అవ్వలేదు అనుకోండి, మీకు ఆ రోజు వీడియో అప్లోడ్ అవుతుంది పోర్టల్లో. మీరు డబ్బులు పే చేసుకొని ఆ పోర్టల్ యాక్సెస్ చేసుకొని వీడియో చూస్తూ ఉండండి. మళ్ళీ ఈవినింగ్ మీ అందరికీ ఏముంటే డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటాయి, మళ్ళీ 1-to-1 నాతో ఉంటుంది. సో నా ఫోన్ నెంబర్లు ఆఫీస్ వాళ్ళు ఇస్తారు, మీరు డైరెక్ట్గా 1-to-1 నాతో కనెక్ట్ అయిపోయి డౌట్స్ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా మీరు తీసేసుకోవచ్చు. సో ఎలాంటి సందర్భంలో కూడా మన నుంచి ఇష్యూ వాళ్ళకి ఉండదు. వాళ్ళ నుంచి ఇష్యూ ఎక్కడ ఉంటుంది, సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం, లేకుండా నోట్స్ రాయకపోవటం, లేకుండా డౌట్స్ క్లారిఫికేషన్ చేయలేకపోవటం, అసైన్మెంట్లు చేయలేకపోవటం, ఆపేయటం, ఇవన్నీ జరిగిపోతే ఇక జాబ్ రావడం కష్టమైపోతుంది. ఇవన్నీ మనం ఇస్తాం, 1-to-1 ఇస్తాం. వాడికి జాబ్ వచ్చినంత వరకు కూడా నేను వెనకాల ఉంటూనే ఉంటా, జాబ్ వచ్చిందా, ఏమైంది, ఎందుకు ఫెయిల్ అయింది, ఇవన్నీ కూడా. సో రెసిషన్ వలన కాల్స్ తక్కువగా ఉన్నాయి ఇప్పుడు, బట్ ఇప్పుడిప్పుడే మార్కెట్ అప్ అవుతూ ఉంది. జూలైలో మనకు చాలామంది పీపుల్కి జాబులు వచ్చాయమ్మా. సో 20,000 సంపాదించుకున్న అబ్బాయిలకి 20 lakhs. ఒక అబ్బాయి అక్షయ్ పూణే, అతను 30 lakhs ప్యాకేజ్లో ఉన్నాడు 3 months ట్రైనింగ్ తర్వాత లాస్ట్ ఇయర్. అలాగే చాలామంది ఈ మధ్యకి జాబులు వచ్చి ప్రతి సక్సెస్ స్టోరీ కూడా మనం ఏం చేస్తామంటే ఇన్స్టాగ్రామ్లో, తర్వాత ఫేస్బుక్లో, యూట్యూబ్లో పోస్ట్ చేస్తూనే ఉంటాం. సో వాళ్ళకి ఎప్పుడైనా 1-to-1 డౌట్స్ ఉంటే మన నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు గో ఆన్లైన్ ట్రైనింగ్ స్కిల్స్ ఇస్తుంది మిస్టర్ వాసుదేవ్ నాయుడు గారు. ఏం చేస్తారంటే జగతి నెట్వర్క్ సొల్యూషన్స్తోనే వాళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ప్లేస్మెంట్ హెల్ప్ కూడా చేస్తారు. కాబట్టి అది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది మన ఉన్న స్టూడెంట్స్కి, క్యాండిడేట్స్. అంటే ఇతర కోచింగ్ వాటితో కంపేర్ చేసినప్పుడు మీరు పక్కా ప్రూఫ్, అంటే ఇట్స్ అ ఛాలెంజింగ్ పార్ట్. అవును, ఏదో ఒక 10 daysలో నేర్పించేస్తాము, డబ్బుల కోసం కక్కుర్తితో కొంతమంది చేసే అలాంటిది కాదు అనేది మీరు క్లియర్గా ఇక్కడ ప్రూవ్ చేస్తున్నారు, రైట్? ఎస్. కమింగ్ టు ద 3 months మీరు కోర్స్ అన్నారు. 3 months కంటే బిలో అయితే నేను చెప్పను అని మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు. బట్ సపోజ్ 3 months కొంతమంది చాలా ఈజీగా నేర్చేసుకుంటూ ఉంటారు, కొంతమంది చాలా ల్యాగ్ ఉంటుంది. మేబీ వాళ్ళ మెమరీ పవర్ కావచ్చు, మేబీ ఐక్యూ లెవెల్స్ ఇస్ సమ్ డిఫరెంట్ కేటగిరీస్. అలాంటప్పుడు వాళ్ళు ఒక 3 months నేర్చుకున్నారు. వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్, ఎలా ఉండబోతుంది? మనకి చాలా నామినల్ ఫీజు ఉంటుందమ్మా. మణిపాల్ యూనివర్సిటీ ఉంది, చాలా బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో. వాళ్ళు డేటా అనలిటిక్స్ కోర్సు 6 months 1 year కోర్సుకి 3.5 lakhs పెడతారు. 3.5 lakhs పెడతారు. పెట్టి వాళ్ళు వీడియోస్ ఇచ్చి మీరు నేర్చుకోండి అంటారు. వాళ్ళు వీడియో చూసిన తర్వాత పిల్లకాయలు ఏమంటారు అంటే ఇది మాకు అర్థం కావట్లేదు అని మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి కొడతారు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే సార్ నేను 3.5 lakhs కట్టాను, అక్కడ నాకేం అర్థం కావట్లేదు, మీ వీడియో చూస్తూ ఉంటే చాలా ఈజీగా అర్థం అవుతుంది, ఐ వాంటెడ్ టు జాయిన్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే మంది 1/10 కూడా లేదు, 1/10 ఫీజు కూడా వాళ్ళకి చాలా తక్కువ ఫీజులో 20,000-30,000 రూపీస్ ఫీజు, లెసర్ దాన్ 50Kలోనే మన కోర్సు కోచింగ్ అయిపోతుంది. అది కూడా 3 to 6 months వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. చాలా డబ్బులు పెట్టి ఇక్కడే కాదు, అమెరికాలో అయితే 50 lakhs బిజినెస్ స్కూల్స్ కడతారు, 30 lakhs కడతారు. ప్రియాంక మోడీ అని ఒక అమ్మాయి ఫోన్ చేసింది, గుజరాతీ అమ్మాయి. తను 30 lakhs కెనడాలో డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ కట్టి నాకు ఫోన్ చేసింది. సార్ మా క్లాస్లో 50 మంది ఉన్నారు, 30 lakhs గట్టి 1 year కోర్స్ చేసాం, నా ఒక్కదానికే జాబ్ వచ్చింది, ఎందుకో తెలుసా సార్, నేను మీ ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అయ్యాను అంటారు.
దానివల్ల తన సబ్జెక్ట్ అర్థమైంది, అసైన్మెంట్లు చేసింది. అక్కడ 50 లక్షలు 30 లక్షలు కట్టి జాబ్ రాకపోయినా ఇక్కడ వెరీ బేసిక్ లెవెల్ అమౌంట్ మనం తీసుకొని మనం పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఫీజు అనేది ఇబ్బంది కాదు, ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు, తక్కువ ఫీజు ఉంటుంది. మనం చాలా హెల్ప్ కూడా చేస్తూ ఉన్నాం పీపుల్కి. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకి మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఏమైనా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఫీ అనేది మీ క్వశ్చన్ మార్కే కాకూడదు. ఇక్కడ ఫీజు అనేది మాత్రం మీరు క్వశ్చన్ మార్క్ కాకూడదు. మనకు చక్కగా వీళ్ళకి ఏంటంటే మీకు చదువుకోవాలి అనే ఒక తపన ఉండాలి, లేక ఐటీలోకి వెళ్ళాలని తపన ఉండాలి. సో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఫ్రీగా మనం ఎవ్రీ టైం చేయలేం. ఇన్స్టిట్యూషన్ రన్ అవ్వాలంటే కూడా కొంచెం ఖర్చులు ఉంటాయి. కాబట్టి సో అంతవరకు మనం చేసి పెడతా ఉన్నాం. బట్ మీరు తీసుకుని ఏ బ్రాండింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకోండి, అప్గ్రేడ్ కానీ లేకుంటే ఎడ్యురేఖ కానీ లేకుంటే ఇంకొక ఏది ఇన్స్టిట్యూట్ తీసుకున్నా మంది వెరీ వెల్ కాంటెంట్ ఉంటుంది, మంచి కాంటెంట్ ఉంటుంది. బట్ ఫీ పరంగా కోకుంటే చాలా చాలా చీప్గా వెరీ నామినల్ ఛార్జెస్ ఉంటాయి. బట్ 1 monthలో 2 monthsలో కోచింగ్ అయితే ఇవ్వడం జరగదు. 3 to 6 months టైం పెట్టుకుని రమ్మని చెప్తా. సో వాళ్ళకి ఫీ అనేది కన్సర్న్సే ఉండదమ్మా ఇక్కడ. వన్స్ మీ దగ్గర కోర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ అన్నట్టుగా ప్లేస్మెంట్ అనేది మీరు చెప్పారు, మరి దానికి ఏమైనా పే చేయాలి అంటారా? ఇస్ దేర్ ఎనీ పేమెంట్ ఆఫ్? ఓకే, గుడ్ క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ ప్లేస్మెంట్కు అంటూ సపరేట్ ఫీజు అంటూ ఏమి ఉండదండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏది క్రీమీ లేయర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ జాబ్ కొట్టేస్తారు. మ్యాక్సిమంగా సార్ ఇచ్చేటువంటి భాస్కర్ జోగి గారు ఇచ్చేటువంటి కోచింగ్తో జాబ్స్ వచ్చేస్తాయి. మాకున్నటువంటి నెట్వర్క్ కంపెనీలకి అయితే CV పంపిస్తారో ఖచ్చితంగా జాబ్స్ వచ్చేస్తాయి. అయితే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా యొక్క స్క్రీనింగ్ టీం ఉంది. ఈ టీము వాళ్ళలో ఉన్నటువంటి మైనస్లు ఏంటో ఐడెంటిఫై చేస్తారు. అసలు ఎందుకు వాళ్ళు జాబ్ రాలేదు, మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చాయి, వీళ్ళకి ఎందుకు రాలేదు అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వాళ్ళకు ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఈ స్కిల్స్ ఏదైతే సార్ నేర్పించారో దాంట్లో ఏమన్నా వాళ్ళు మా మైండ్ సక్రంగా కాన్సన్ట్రేషన్ పెట్టకపోయి ఉండొచ్చు. ఇలాంటి వాటిని మళ్ళీ భాస్కర్ జోగి గారికి చెప్పడము, తర్వాత మా దగ్గర ఉన్నటువంటి వేరే ఫ్యాకల్టీ ఎవరైతే ఈ స్కిల్స్ సపరేట్గా నేర్పిస్తారో, ఏది స్పోకెన్ ఇంగ్లీష్ అయితేనేమి ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో అవి నేర్పించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ మేము వాళ్ళని వాళ్ళు ఉన్న ఫియర్ అనేది మీరు తీసేస్తారు. ఎక్కడైతే వాళ్ళు మైనస్ లో ఉన్నారు, ఏదైతే వాళ్ళకి నెగటివ్ అనేది ఇంపాక్ట్ ఉందో దాన్ని మీరు క్లియర్ చేసేస్తారు. దాని వరకు చార్జెస్ అవుతాయి. ఏవైతే మనం ఆ యొక్క క్వాలిటీస్ ని మనం పెంపొందించాలో దాని చార్జెస్ కలెక్ట్ చేస్తాం. కానీ ప్లేస్మెంట్స్ కంటూ సపరేట్ కలెక్షన్ అంటూ దాని ఫీజెస్ అంటూ ఏమి ఉండవు. గ్రేట్ గ్రేట్. ఎస్, చూసారు కదా, మొత్తానికి ఐటీ జాబ్ కావాలి అని మీకు మైండ్లో ఇక్కడ ఉంటే చాలండి, ఇంకా అంతకు మించి అవసరం లేదు. సార్ చెప్పినట్టుగా మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం 2+2 అంటే ఎంత, ఇదొక్కటే. ఎందుకంటున్నారా, ఆ 2+2 ఎంత అనే మినిమం నాలెడ్జ్ మీకుంది, మీరు డిగ్రీ పాస్ అవుట్ అయ్యారు అంటే చాలు, నేనున్నానమ్మా మీకెందుకు అని చెప్పేసి మనతో పాటు గో ఆన్లైనింగ్ ట్రైనింగ్ అంటే ఆ వెబ్లోకి వెళ్ళిపోండి, అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి, మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా అక్కడ క్లియర్ చేస్తారు. సార్కి కాల్ చేయండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎక్కడ భయపడుతున్నారు, ఐటీ జాబ్ కావాలి అని ఒక చిన్న తపన, ఆ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మేము మీకు జాబ్ గ్యారంటీ అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా చెప్పారు. ఇట్స్ రియల్లీ ఆసమ్ ఆపర్చునిటీ అనమాట. చాలా మందికి తెలియదు, అంటే మన చుట్టుపక్కల ఇలాంటిది ఉంది అంటే ఎంతసేపు ఐటీ వాళ్ళు మాత్రమే ఐటీ జాబ్ కొడతారు, నాన్ ఐటీ వాళ్ళకి అసలు ఐటీ జాబ్ ఎలా వస్తుందనే క్వశ్చన్ చాలా మంది తెలుసు. కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఐటీ కాదు, నాన్ ఐటీ వాళ్ళకు కూడా ఐటీ జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి మనకు ఒక బెస్ట్ సొల్యూషన్స్ అయితే చూపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఇలాంటి వీడియోస్ మీరు చేస్తేనే చాలా మంది కూడా ఐటీ జాబ్, ఐటీ లవర్స్కి ఎలా తీసుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఆ జాబ్ నుంచి అంటే ఆ కోచింగ్ నుంచి జాబ్ని ఎలా ఫేస్ చేయాలి అనేవి చాలా విపులంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.